అక్రమ సంబంధాలు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమ సంబంధాలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ హత్యలకు, అఘాయిత్యాలకు దారితీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు భర్తలు నడిపిన అక్రమ సంబంధాలు అనే వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు భార్యల అక్రమ సంబంధాల గురించి ఎక్కువగా వింటున్నాం. అంతేకాదు అవి హత్యల వరకు దారితీస్తూ భర్తల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో భార్య అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో ఏమనుకున్నాడో ఏమో కానీ ఒక భర్త తన భార్యని ఆమె ఇష్టపడ్డ ప్రియుడిని పిలిపించి దగ్గరుండి పెళ్లి చేసి పంపించాడు. అయితే 10 రోజులు తిరక్క ముందే ఇక్కడ మరో ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను, పుట్టిన బిడ్డలను కాదనుకొని ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తప్పని ఎంత వారించినా అతని మాట భార్య వినలేదు. దీంతో చేసేది లేక ప్రియుడికి తన భార్యనిచ్చి వివాహం చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రియుడిని పెళ్లి చేసుకున్న భార్య పట్టుమని 10 రోజులు కూడా కాపురం చేయలేకపోయింది. చేసేది లేక తిరిగి భర్త చెంతకు చేరుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లు, రాధిక భార్యాభర్తలు. 2017లో వీరికి పెళ్లి జరిగింది. వీరి సంసార జీవితం హాయిగా సాగుతోంది. ఈ దంపతులకు 2 పిల్లలు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలోకి 3వ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడి నుంచి కథ మొత్తం మారిపోయింది. కుటుంబ పోషణ కోసం భర్త తరచూ బయటకు వెళ్లి పనులు చేస్తుండేవాడు. ఇదే అవకాశంగా తీసుకున్న భార్య తమ గ్రామంలోనే తనకంటే వయసులో చాలా చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే రాధిక ఎఫ్ఐఆర్ విషయం ఊర్లోని మిగతా వాళ్లతో పాటు బబ్లు కుటుంబానికి తెలిసింది. భార్య సంబంధం గురించి కుటుంబ సభ్యులు భర్త బబ్లుకి తెలియజేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ భార్య రాధికను హెచ్చరించాడు భర్త. అయితే రాధిక తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితో తన బంధాన్ని కొనసాగించింది. దీంతో విసిగిపోయిన భర్త భార్య కోరిక మేరకు ప్రియుడిను ఆమెకిచ్చి వివాహం జరిపించాడు. అంతేకాకుండా కోర్టుకు తీసుకెళ్లి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశాడు. ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ తయారు చేసిన తర్వాత రాధికకి ఆమె ప్రియుడితో ఊర్లోని గుళ్ళోనే పెళ్లి జరిపించాడు. ఊరు మొత్తం ఈ పెళ్లి చూసింది. 2 పిల్లలను తానే సొంతంగా సాగుతానని, తాను ఎంత కష్టమైనా పడి వారిని బాగా చూసుకుంటానని బబ్లు గ్రామస్తుల ముందు చెప్పాడు. రాధిక కూడా దానికి అంగీకరించింది. అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న తర్వాత రాధిక సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రియుడు తల్లి కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, భర్త పిల్లలను వదిలి రావడం తప్పని రాధికకు నచ్చ చెప్పడంతో ఆమె తిరిగి తన భర్త చెంతకు చేరుకుంది. చేసిన తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన భార్యను భర్త బబ్లు సైతం ఏలుకున్నాడు. భార్య ఇంత పెద్ద తప్పు చేసినా భర్త బబ్లు ఆమెను స్వీకరించడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.